న్యాయం కోసం ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా తాము పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. నిందితులకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు జరగడం లేదని ఆమె ఆరోపించారు. మోదీ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసే విధంగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్ని వినతులు చేసినా ప్రభుత్వ అధికారులు గాని కూటమి నేతలు గాని స్పందించడం లేదన్నారు. గాంధీ విగ్రహం సాక్షిగా నిరసన చేపడుతున్నట్టు తెలిపిన సుగాలి ప్రీతి తల్లి పార్వతితో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. మోడీ పర్యటన సందర్భంగా సుగాలి ప్రీతిబాయ్ కేసు మరొకసారి తెర మీదకి రాబోతోంది. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ వల్ల తమకు న్యాయం జరగడం లేదని, దోషులకు శిక్ష పడటం లేదని ప్రీతిబాయ్ తల్లి పార్వతి ఆందోళన పడుతున్నారు. కనీసం మోడీని కలిసే అవకాశం కూడా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, కూటమి నేతలు ఎవరు కూడా సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కర్నూలు కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం సాక్షిగా ఆమె దీక్ష చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఈరోజు మోడీ వస్తున్నారు రేపు పొద్దున, దీనికి సంబంధించి మీరు ఎందుకు ఆందోళన పాటు చేపడుతున్నారు? ఏంటి మీ ప్రాబ్లం? మరి ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా గత 10 రోజుల క్రితమే నేను జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికి కూడా అపాయింట్మెంట్ ఇప్పించండి మోడీ గారిది, మరి నా సమస్యను విన్నవించుకుంటాను, మీ ప్రభుత్వానికి ఎట్లా పడడం లేదు, మీరు ఎలాగూ న్యాయం చేయలేకపోతున్నారు, గత 8 సంవత్సరాలుగా నా ఈ పోరాటం సాగుతూనే ఉంది, నా ప్రీతి విషయంలో ఇంతవరకు ఏ పురోగతి లేదు కేసు విషయంలోనే అడగడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా స్పందించలేదు. కనీసం మీ బాధ ఏంటి అని చెప్పండి అని కూడా మా బాధ వినే పరిస్థితి కూడా ఏ అధికారికి పట్టడం లేదు. మరి కర్నూలు జిల్లాలో అందుకని ఈరోజు మేము కుటుంబ సభ్యులము, మహిళా సంఘాలము, మరి అదేవిధంగా ఈరోజు మరి మాకు సిపిఐ, సిపిఎం, వామపక్షాల ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మీకు న్యాయం జరిగేంత వరకు తోడుంటారని చెప్పి సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి రేపు ప్రధానమంత్రి మోడీ గారు పర్యటించిన సందర్భంగా ప్రతి జిల్లాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కదలి వస్తున్నారు. మరి ఎందుకు కదలి వస్తున్నారంటే మోదీ గారు ఒక నిదానం చెప్పారు. అది ఏంటంటే ఆడపిల్లల్ని కనండి, ఆడపిల్లల భద్రతను పెంచుకోండి, ఆడపిల్లల్ని చదివించండి స్లోగాను మరి చెప్పారు. మరి నా కూతుర్ని చదువుకోమని స్కూలుకు పంపిస్తే నా 14 సంవత్సరాల పిల్లను అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారే, ఆ కేసుకు న్యాయం చేయలేనటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా మోడీ గారికి స్వాగతం పలుకుతుందో అర్థం కావడం లేదు. మరి ముఖ్యంగా 2020 సంవత్సరంలో మరి పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకి భారీ ర్యాలీ చేశారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాము అని కర్నూలు నడిబొడ్డులో లక్షలాది మందితో ర్యాలీ చేసిన పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పోయిందే, మీలాంటి బాధితులకు న్యాయం చేయడానికని బాధపడిన పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలు నమ్మి మరి డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఈ 16 నెలల్లో ఒక్కసారైనా సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ప్రస్తావించారని అడుగుతాను. మరి ఏ మొహం పెట్టుకొని మీరు కర్నూలుకి మరి వస్తున్నారని అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ మోడీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ నిరసన దీక్ష మీ డిమాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఎలాగూ సుగాలి ప్రీతికి న్యాయం చేయమని మరి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి చెప్పలేకపోతుంది కాబట్టి నాకన్నా అపాయింట్మెంట్ ఇస్తే మోదీ గారికి నా బాధను వ్యక్తపరచుకుంటాను, నా ప్రీతి కేసు విషయంలో న్యాయం చేయమని కోరుకుంటాను. అదే కదా మేము అడిగేది గత 8 సంవత్సరాల నుంచి. మరి న్యాయం చేయకపోగా, అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మా ధర్నాలకు మరి నిరసనలకు ప్రతి ఒక్కరితో బెదిరింపులు చేస్తున్నారు తప్ప న్యాయం అయితే చేయలేని ఈ ప్రభుత్వాలు నిజంగా నాకు సుగాలి ప్రీతి కేసు విషయంలో విఫలమయ్యాయని నేను చెప్తాను. ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు తమకు న్యాయం చేస్తాం, అండగా నిలబడతామని చెప్పారు. అయితే తమ కూతురి హత్యకు సంబంధించి కేసు పూర్తి స్థాయిలో కూడా నిదానంగా జరుగుతుంది. దాని మీద నిందితులకు శిక్షలు పడే విధంగా జరగట్లేదు. కాబట్టి మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకే తాను ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లుగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి చెప్తున్న పరిస్థితి కర్నూలు నెలకొంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.